గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇక్కడ ఏంటంటే చిన్న ఒక వీడియో చేస్తున్నానండి. సో చాలామంది సీనియర్ వెల్నెస్ కోచెస్ మార్కెట్లో వర్క్ చేస్తున్నారు. నేను కూడా ఆల్రెడీ 13 ఇయర్స్ వర్క్ చేశాను. సో చాలాసారి మనం ఏంటంటే పీపుల్స్కి, కస్టమర్స్కి కానీ, డిస్ట్రిబ్యూటర్స్కి కానీ మన ఈవెంట్స్ అండ్ ట్రైనింగ్స్ మన అప్లయన్స్ దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టేవాళ్ళు, రైట్? సో దాని తర్వాత మనకి వచ్చేది ఒకటి ఏంటంటే, నేను సూపర్వైజర్ అవ్వాలనుకుంటున్నాను సార్, ఎందుకంటే 50% డిస్కౌంట్ నుంచి నేను వర్క్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో చాలామందికి మనం ఏంటంటే ఆ టైంలో ప్రైస్ కానీ ఇంత అమౌంట్ అవుతుంది, ఇన్ని కస్టమర్ బేస్ చేసిన తర్వాత, ఇన్ని వాల్యూమ్ పాయింట్ చేసిన తర్వాతనే మీరు సూపర్వైజర్ అవ్వచ్చు అని చెప్తే చాలామంది డీమోటివేట్ అయ్యి ఫోన్ లిఫ్ట్ చేసేవాళ్ళు కాదు. చాలామందికి మనం ఓన్ టికెట్స్ అన్ని ఈవెంట్స్కి, ట్రైనింగ్స్కి తీసుకెళ్లేవాళ్ళు. సో ఇవన్నీ జరిగిన తర్వాత మనకి ఏంటంటే మనకి నెగిటివిటీ అనేది పెరిగేది. సో మన దాంట్లో ఒకటి గోల్ ఏముంటుంటే అంటే మనం కూడా ఒక మంచి హయ్యర్ లెవెల్లో వెళ్ళాలి, మన కింద కూడా సూపర్వైజర్ రావాలి. సో ఇట్లాంటి మన దాంట్లో చాలామందికి ఆశలు ఉంటాయి. సో సూపర్వైజర్స్ అనేది మన కింద చాలామంది ఉంటేనే మన బిజినెస్ అనేది పెద్ద బిజినెస్ అవుతుంది. సో చాలామందికి ఏంటంటే సూపర్వైజర్ ఫ్యాక్టరీ క్రియేట్ చేయాలని ఉంటుంది, కానీ సూపర్వైజర్ ఫ్యాక్టరీ క్రియేట్ కాదండి. సో మెయిల్ ఇన్ న్యూట్రికేర్ ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ మీకు అందరికీ. ఎందుకంటే దీంట్లో మీరు సూపర్వైజర్ ఫ్యాక్టరీ క్రియేట్ చేయవచ్చు. ఒక 300 వాల్యూమ్ పాయింట్ నుంచి మీరు సూపర్వైజర్ క్రియేట్ చేసుకొని పీపుల్స్కి చెప్పి, మీటింగ్ తర్వాత కానీ, మీటింగ్ బిఫోర్ కానీ మీరు జస్ట్ 25,000 నుంచి మీరు సూపర్వైజర్ అవ్వచ్చు. అంటే వితిన్ 5 మినిట్స్లో సూపర్వైజర్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, చాలామంది అవుతున్నారు కూడా. సో లాస్ట్ 4 మంత్స్లో మేము ఒక 800 సూపర్వైజర్స్ మనం క్రియేట్ చేస్తాం మెయిల్ ఇన్ న్యూట్రికేర్ కంపెనీలో. సో ఇంత ఫాస్టెస్ట్ బిజినెస్ వెళ్తుందంటే మీరు ఆలోచించుకోండి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, కొన్ని సీనియర్ వెల్నెస్ కోచెస్ ఉన్నారు అండ్ ఎగ్జిస్టింగ్ వెల్నెస్ కోచెస్ ఎవరైనా ఉంటే కూడా, సో ఈ వీడియో ఒకసారి మీరు చూడండి. దాని తర్వాత మీరు సూపర్వైజర్ ఫ్యాక్టరీ అనేది క్రియేట్ చేసుకోవాలి. మీ హయ్యర్ లెవెల్కి వెళ్ళాలంటే మీ కింద సూపర్వైజర్ బేస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో అది 3 లెవెల్స్ కావచ్చు, 4 లెవెల్స్ కావచ్చు, ఫస్ట్ లెవెల్ కావచ్చు. సూపర్వైజర్ అనేది చాలామంది ఉంటేనే మీరు హయ్యర్ లెవెల్కి వెళ్ళవచ్చు. దాంతోపాటు సూపర్వైజర్ రిటెన్షన్ మీకు ప్రాబ్లం రాదు మన దాంట్లో. ఎందుకంటే ప్రొడక్ట్ వాడే వాళ్ళు ఒక 100 వాల్యూమ్ పాయింట్, 200 వాల్యూమ్ పాయింట్ తెప్పించుకొని 50%లో ప్రొడక్ట్ వాడుకోవచ్చు. అటు ఇటు కాకుండా క్రాస్ సెల్లింగ్ కావు. సెకండ్ వచ్చేసి మనకి ఆన్లైన్ మన ప్రొడక్ట్స్ దొరకవు. థర్డ్ వచ్చేసి మనకి రీక్వాలిఫికేషన్ అనేది ఉండదు. ఒక్కసారి మీరు ఎవరికైనా సూపర్వైజ్ చేస్తే అది గ్యారంటీ ఇవ్వచ్చు మీరు 50%లో ఉండవచ్చు అని. దాంతోపాటు మనకి ఏంటంటే మీరు టీమ్ బిల్డ్ చేసుకొని, సూపర్వైజర్స్ ఎక్కువ బిల్డ్ చేసుకొని మీరు రాయల్టీ ఎంజాయ్ చేసుకోవాలంటే ఒక మెయిల్ ఇన్ న్యూట్రికేర్ ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎందుకంటే రాయల్టీ గురించి మన దాంట్లో ఏంటంటే కండిషన్స్ ఉండవండి. మీరు ఒక షేక్ కొంటే చాలు, అంటే ఒక 20 వాల్యూమ్ పాయింట్ మీరు చేసుకుంటే మీ కింద ఉన్న రాయల్టీ మీకు వచ్చేస్తుంది. కానీ మీరు కింద సూపర్వైజర్ ఎవరు క్రియేట్ చేస్తారో వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ ఇచ్చి, వాళ్ళకి ఎక్కువ టైం ఇస్తే వాళ్ళు ఇంకా మంచిగా స్ట్రాంగ్ అయ్యి వాళ్ళు ఖచ్చితంగా బిజినెస్ అనేది పెంచుకుంటారు. దానివల్ల మీకు రాయల్టీస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. దాంతోపాటు మీరు ఒక హయ్యర్ లెవెల్ అంటే మీ కింద సూపర్వైజర్ అనేది చాలామంది రావాలండి, అప్పుడే మీకు బిజినెస్ వస్తుంది. సో మెయిన్ ఈ 13 ఇయర్స్లో నేను వర్క్ చేసినప్పుడు సూపర్వైజర్ క్రియేట్ చేసేవాళ్ళు, రిటెన్షన్ ప్రాబ్లం ఎక్కువ ఉండే. మన కంపెనీలో రిటెన్షన్ ప్రాబ్లం కూడా ఉండదు. నెక్స్ట్ మీరు మన కంపెనీలో ఒక హయ్యర్ లెవెల్ వెళ్ళడానికి చాలా అవకాశం ఎందుకు ఉందంటే, ఈజీ అనేది మనకి సూపర్వైజర్ లెవెల్ క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళు ఎక్కడ వెళ్ళరు. దాంతోపాటు మన టీం మనతోనే ఉంటుంది. మనం రాయల్టీ తీసుకోనికి ఎటువంటి కూడా టార్గెట్స్ అనేవి మన కంపెనీలో ఉండవండి. జస్ట్ ఒక 20 వాల్యూమ్ పాయింట్ చేసి రాయల్టీ బిల్డ్ చేయవచ్చు. మీరు హోల్సేల్, రీటైల్ ఇవన్నీ కూడా మీరు ఎంత సేల్ చేసుకోవాలి అది మీ మీద డిపెండ్ ఉంటుంది. ఒక టార్గెట్ అనేది మీకు పెట్టాం. సో మెయిల్ ఇన్ న్యూట్రికేర్ ఒకటి ఏంటంటే, హోల్సేల్ ఇన్కమ్ ఇస్తున్నప్పుడు మీకు కండిషన్ లేనప్పుడు, రాయల్టీ ఇన్కమ్ ఇస్తున్నప్పుడు కూడా మీకు కండిషన్ ఉండకూడదు అనేది మా విజన్. సో అదే రకంగా ఒక 3 ఇయర్స్ నుంచి మన కంపెనీ ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఎవ్రీ పర్సన్ రాయల్టీ ఎంజాయ్ చేస్తున్నారు, అందరు హ్యాపీగా ఉన్నారు, సూపర్వైజర్ రిటెన్షన్ ప్రాబ్లం లేదు. సో మీకు కూడా ఇట్లాంటి టీమ్ బిల్డ్ చేసుకొని, రాయల్టీ బిల్డ్ చేసుకొని మీ కింద సూపర్వైజర్ రిటెన్షన్ ప్రాబ్లం రావద్దు అనుకుంటున్నానంటే మెయిల్ ఇన్ న్యూట్రికేర్ మంచి ఒక ఆపర్చునిటీ అండి. సో మీ అందరికీ ఒక వెల్కమ్ చేస్తాను నేను. సో మీరు ఈ వీడియో ఎవరు మీకు పంపించారో వాళ్ళతో డిస్కస్ చేయండి, మా ప్రొడక్ట్స్ శాంపిలింగ్ టేస్ట్ చేయండి, మన బిజినెస్ ప్లాన్ వినండి. మన హై రేంజ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మనకి ఇంటర్నేషనల్ బ్రాండ్కి మీరు సూటబుల్ మనకి ప్రొడక్ట్స్ రెడీగా ఉన్నాయి. సో టేస్ట్ చేసిన తర్వాత మీరు మాట్లాడితే మీ దాంట్లో నుంచి మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఎందుకు ఉంటాయంటే, మన ప్రొడక్ట్ క్వాలిటీ ఎంత బాగుంటుంది. సో రిజల్ట్స్ కూడా అలానే ఉన్నాయి అండ్ ప్రొడక్ట్ రిజల్ట్స్ అలానే ఉన్నాయి. బిజినెస్ ప్లాన్లో కూడా సూపర్వైజర్ రిటెన్షన్ కూడా అలానే ఉందండి. సో మీరు ఖచ్చితంగా ఎగ్జిస్టింగ్ వెల్నెస్ కోచ్ ఉన్నారంటే వెల్కమ్, అండ్ బ్రాండ్ వెల్నెస్ కోచెస్ ఎవరైనా ఉన్నారు కొత్తగా అవ్వాలనుకుంటారంటే కూడా వాళ్ళు కూడా మన మెయిల్ ఇన్ న్యూట్రికేర్ కంపెనీకి రావచ్చండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ఈ వీడియో అందరికీ మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ.